సో, ఇక్కడ ఒక ఫోటో అయితే మీరైతే క్లియర్‌గా చూడండి. మ్యూజిక్ దగ్గర పాటలు మనం సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేస్తూ ఉంటాం గదా! వాటి కింద కొన్నిటికి మనకి యాడ్ రెవెన్యూ షేరింగ్ అని కనిపిస్తుంది. కొన్ని మ్యూజిక్‌లకేమో మనకి నాట్ మానిటైజ్ అని గూడా చూపిస్తూ ఉంటది. ఇంకా కొన్ని మ్యూజిక్‌లకైతేనేమో మనకి రాయల్టీ ఫ్రీ అని మనకి చూపిస్తది. అంటే ఈ మూడింటిలో డిఫరెంట్ ఏంటంటే యాడ్ రెవెన్యూ షేరింగ్ అని ఉందనుకోండి. ఆ మ్యూజిక్ ఉపయోగించడం వల్ల మన వీడియోకొచ్చే డబ్బులు ఏదైతే ఉంటదో మనకి అలాగే మ్యూజిక్ ఓనర్‌కి గూడా మనీ అనేది షేర్ అయితాయి. అలాగే నాట్ మానిటైజ్ అంటే ఆ మ్యూజిక్ ఉపయోగించి మనం వీడియోస్ తీయడం వల్ల వాటికి మనకి డబ్బులు రావు అని అర్థం. సో, ఈ రాయల్టీ ఫ్రీ అంటే మనకు ఎలాంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్ లేకుండా మనం ఈజీగా ఈ మ్యూజిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు అని ఫేస్‌బుక్ మనకైతే ఈ మ్యూజిక్‌ని ఇచ్చింది. రాయల్టీ ఫ్రీ అనేది. మరి నిజంగా ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్‌ని ఉపయోగించడం వల్ల మనకి మానిటైజేషన్ అవుతుందా? అసలు ఆ వీడియోస్‌కి ఎర్నింగ్స్ అవుతాయా? లేవా? అనేది ఇప్పుడు మనం లైవ్ ప్రూఫ్‌లోనే చూద్దాం. సో, ఎవరైతే ఫేస్‌బుక్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం వల్ల ఈజీగా మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని మెయింటైన్ చేసుకోవడానికి ఏమంటారు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చినా గూడా ఈజీగా మీరు వాటినైతే సాల్వ్ చేసుకోగలుగుతారు. అలాగే మన ఛానెల్‌లో లేటెస్ట్‌గా వచ్చే ఫేస్‌బుక్ అప్డేట్స్, అలాగే ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ ఇలాంటి బోలెడన్ని వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తూనే ఉంటాయి. సో, వీటిని మిస్ అవ్వద్దు అనంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం లైవ్ ప్రూఫ్‌లో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్‌కి మనీ ఎర్నింగ్స్ అవుతున్నాయా లేవా? ఒక 1,00,000 వ్యూస్ వచ్చిందంటే మనకి ఎన్ని డబ్బులు రావచ్చు అనే ఫుల్ క్లారిటీతోని మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. సో, నేను నా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన నేను నా వీడియోస్‌నే చూపిస్తున్నాను. బయటి వాళ్ళవైతే కాదు. సో, మన ఫేస్‌బుక్ గురించి మీకు తెలుసో లేదో టెక్ వీడియోస్ అయితే కాదు. ఇప్పుడు నేను నా ఫేస్‌బుక్ అకౌంట్ దగ్గరికైతే నేనొచ్చేసాను. సో, మీ అందరికి తెలుసో లేదో నేను చాలా వరకైతే నేను నా వాయిస్ మాత్రమే ఇస్తాను. ఎప్పుడు ఎక్కువ శాతం అయితే నేను మ్యూజిక్స్ అయితే వాడను. ఏదో 1, 2 ఏరేసినట్టుగా మాత్రమే ఉంటాయి. బట్ వాటికైనా సరే వచ్చిన వ్యూస్‌కి మనకి ఎర్నింగ్స్ అయినాయా లేవా అనేదైతే ఫుల్ క్లారిటీతోనైతే చూద్దాము. ఇది నా ఫేస్‌బుక్ అకౌంట్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే. సో, ఇగ మళ్ళీ స్టార్టింగ్ నుంచెల్లి వెతుక్కుంటా రావడం చాలా కష్టమైతదని నేను డైరెక్ట్ అదే వీడియో దగ్గరనైతే ఉన్నాను. సో, ఇది మనం రాయల్టీ ఫ్రీ అనేది మనం రీల్స్‌కైనా, లాంగ్ వీడియోస్‌కైనా గూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనకి రీల్స్ తరపున ఉండే యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ అయినా, లాంగ్ వీడియోస్ తరపున ఉండే అది ఇన్‌స్ట్రీమ్ యాడ్ అయినా సరే, ఈ 2 మనకి అయినవి అంటే ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఉపయోగించడం వల్ల గూడా మనకు మనీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే రీల్ వీడియో. ఈ రీల్ వీడియోకి మ్యూజిక్ అయితే ఇందులో మనం వినిపియచ్చు. యూట్యూబ్‌లో అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి అయితే వినండి. ఓకేలేండి. ఎంత ఫ్రీ అయినా గూడా మరీ ఓవర్‌గా ఇనిపియడం అయితే అవుద్ది గదా! సో, ఇదైతే మనకి రాయల్టీ ఫ్రీ నుంచెల్లి సెలెక్ట్ చేసుకున్న మ్యూజికే. మొత్తానికైతే ఇప్పుడు ఇది రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ గదా! మరి దీనికి ఎర్నింగ్స్ అయినాయా లేవా అనేది ఇక్కడ మనకి 3.3K వ్యూస్ అయితే వచ్చేసినాయి. పైన మనకి సీ ఇన్సైట్స్ అండ్ యాడ్స్ అని కనిపిస్తుంది గదా! దీని మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే చూడొచ్చు. ఇది రీల్ వీడియో అని మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది. అలాగే ఈ మ్యూజిక్ నేమ్ గూడా చూపిస్తుంది. సో, ఈ వీడియో చివర్లో నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్‌లో వెళ్ళినప్పుడు మీరు ఈ నేమ్‌తోని సెర్చ్ చేయండి. అప్పుడు ఈ మ్యూజిక్ మీకు వచ్చిందా లేదా అనేదైతే క్లారిటీగా చూసుకోవాలి. అంటే రాయల్టీ ఫ్రీనా కాదా అని మీరు అక్కడనైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3.3K వ్యూస్‌కి ఇక్కడ మనకైతే 0.01 సెంట్ మాత్రమే వచ్చేసింది. మరీ ఇంత తక్కువ ఉంటదా రేటింగ్ ఇలా అయితే చాలా కష్టం కదా! అంటే అన్నిటికి ఇదే విధంగా ఉండదు. ఇప్పుడు ఈ వీడియోకి ఉన్న రేటింగ్‌ని బట్టి మాత్రమే దీనికి ఎర్నింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రేటింగ్ అంటే మనం అప్‌లోడ్ చేసిన తర్వాత 2, 3 అవర్స్‌లో మనకి రీచ్ కానివ్వండి, వ్యూస్ దానికొచ్చిన ఎంగేజ్‌మెంట్స్ అన్నీ గూడా లెవెల్‌లో ఉంటే మనకి రేటింగ్ అనేది బావుంటది. అలా గాకుండా మన ఫాలోవర్స్‌తోని పోల్చుకొని తక్కువగా ఉందనుకోండి, రేటింగ్ గూడా తక్కువగానే ఉంటది. మన ఆల్‌మోస్ట్ 96,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు మనకి జస్ట్ 3,000 వ్యూసే వచ్చినాయంటే రేటింగ్ తక్కువగా ఉందన్నట్టే గదా! సో, ఆ విధంగా చూసుకుంటే దీనికి 3.3K వ్యూస్‌కి కేవలం 0.1 సెంట్ మాత్రమే ఉంది. అండ్ దాని తర్వాత మనము ఇంకొక వీడియో గూడా జూసుకుందాము. సో, కొంచెం దగ్గరలోనే ఇంకొక రీల్ వీడియో గూడా నేను సేమ్ ఇదే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ని గూడా నేను యాడ్ జేసి అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఇది నేను మా హస్బెండ్ జస్ట్ మా వెహికల్ మీద డ్రైవింగ్ జేసింది. సో, దీనికి గూడా మనది రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌నే మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఒకసారైతే మీరు ఈ సాంగ్ గూడా వినండి. సో, ఇక్కడ మనకి నేమ్ గూడా ఉంది గదా! ఈ నేమ్‌తోని మీరు సెర్చ్ చేసుకుంటే మనకి ఫ్రీ మ్యూజిక్ దగ్గర ఈ మ్యూజిక్ గూడా కనిపిస్తాయి. అప్పుడు మీకైతే క్లారిటీ వస్తది. ఇప్పుడు ఎర్నింగ్స్ దగ్గర చూసుకుంటే మనం సీ ఇన్సైట్స్ మీద క్లిక్ చేసుకోగానే మనకి దీనికొచ్చిన వ్యూస్ వచ్చేసి మనకి
3.2K వ్యూస్ మాత్రమే వచ్చినాయి. ఇది రీల్ వీడియో అని కూడా ఇక్కడ మనకి సింబల్‌తోనైతే క్లారిటీగా చూపిస్తుంది. 3.2K వ్యూస్‌కి గాను మనకి 0.7 సెంట్. అంటే దీనికి రేటింగ్ అనేది ఎక్కువగా ఉంది. సో, ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం అప్‌లోడ్ చేసిన తక్కువ టైంలోనే వ్యూస్ ఎక్కువగా ఉంటే మనకి రేటింగ్ అనేది మంచిగుంటది. అలా గాకుండా ఏరేసినట్టుగా అప్పుడు కొన్ని 2, 3 ఇలా చిన్నగా వస్తున్నాయంటే మనకి రేటింగ్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి అప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేది చాలా తక్కువగా అయితాయి. సో, దీని పరంగా దీనికి రేటింగ్ అయితే మంచిగుంది కాబట్టి మనకి 3.2K వ్యూస్‌కే మనకి 0.7 సెంట్స్ అయినాయి. ఇందాకనేమో మనకి జస్ట్ 3.3K వ్యూస్‌కి మనకి 0.01 సెంట్ మాత్రమే అయినాయి. ఇప్పుడు ఈ 0.07 సెంట్స్ అనేది ఉంది గదా! సో, ఇది మనం కొంచెం రేటింగ్ ఎక్కువ అని అనుకుందాం. సో, ఈ లెక్క ఇది ప్రతి వీడియోకి సేమ్ రేటింగ్ ఉండదు. ఇందాక చెప్పిన దాన్ని బట్టి మాత్రమే మనకి రేటింగ్ అనేది ఉంటది. సో, ఇక ఇవన్నీ కూడా క్లియర్‌గానే ఉన్నాయి కదా! మరి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అనే దాన్ని మనం ఎలా యాడ్ జేయాలి? ఎలా యాడ్ చేస్తే మనకి ప్రాబ్లమ్ రాదు? అసలు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అనేది ఎక్కడ ఉంటదనేది మీకు ఇంత ముందుకు నేను ఒక పర్టిక్యులర్ వీడియోలోనే చెప్పాను. సో, ఎందుకైనా మంచిది దీని కంటిన్యూషన్ మీరు వీడియోస్ చూస్తారు కాబట్టి ఈజీగా ఉండడం కోసం మీకు నేను కూడా చెప్తాను. ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి? దాన్ని ఎక్కడ సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది. సో, ఇది మనము ఫ్రీ మ్యూజిక్‌ని యాడ్ జేయాలి అంటే మనం లాంగ్ వీడియోకి యాడ్ చేయొస్తది. అలాగే రీల్ వీడియోకి కూడా యాడ్ చేస్తది. మరి మన లాంగ్ వీడియో లెంతీ ఉంటది కదా! అంటే మీ వీడియో అయిపోయే వరకి అదే మ్యూజిక్ మళ్ళీ ఆటోమేటిక్‌గా రిపీట్ కూడా అయిపోతూ ఉంటది కాబట్టి మనకైతే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీరు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు రీల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్‌కి మనకి యాడ్ మ్యూజిక్ అని ఉంటది కదా! ఆడియో అని ఉంటది. ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మ్యూజిక్ అని ఉంటది. ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్‌గా మనకి మ్యూజిక్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా! సో, స్టార్టింగ్ మనకి ఎలా ఉంది యాడ్ రెవెన్యూ షేరింగ్ మ్యూజిక్స్ అని ఉన్నాయి. దాని తర్వాత రాయల్టీ ఫ్రీ అని ఉన్నాయి. ఇంకొంచెం కిందకెళ్తే మనకి నాట్ మానిటైజ్ అని కూడా కనిపిస్తది. కాకపోతే మనకు కనిపియకపోవడానికి రీజన్ ఏంటంటే మన అకౌంట్స్‌కి అన్ని మానిటైజేషన్స్ అయినాయి కాబట్టి మనకి నాట్ మానిటైజ్ అని అయితే ఎక్కువైతే రావట్లేదు. రెవెన్యూ షేరింగే ఎక్కువైతున్నాయి. ట్రెండింగ్ మ్యూజిక్ అయింది కదా! మనం ఇప్పుడు ఏం చేయాలి రాయల్టీ ఫ్రీ అని ఉంది కదా! అక్కడ మ్యూజిక్స్ అనేది వినండి. అక్కడ ఉన్న 4 మీకు సెట్ కాలేదంటే పక్కకే బ్లూ కలర్‌లో సీ ఆల్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలా మ్యూజిక్స్ ఉంటాయి. వాటిలో మీరు విని మీ కంటెంట్‌కి ఏదైతే మ్యాచ్ అయితదని మీరు అనుకుంటారో, ఏది బాగుంది అనుకుంటారో దాన్ని మీరు ఓకే చేసుకున్నారనుకోండి. మీరు రీల్ వీడియోకి లేదంటే మీరు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడైనా అంతే. విని దాన్ని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఆడియో దగ్గర అంటే మీరు రీల్ వీడియో గాని, లాంగ్ వీడియో గాని అప్‌లోడ్ చేసేటప్పుడు ఆడియో అనే ఆప్షన్ దగ్గర మీకు రాయల్టీ ఫ్రీ అని డైరెక్ట్‌గా చూపించలేదనుకోండి. చూపించినప్పుడు మీరు పైన సెర్చ్ బార్ ఉంటది కదా! మనకి మ్యూజిక్‌ని సెర్చ్ చేయడానికి. దానిపైన మీరు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మనకి ఫ్రీగా మనము యూజ్ చేసుకోవడానికి మ్యూజిక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు ఇలా చేసిన తర్వాత కూడా మీకు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ మీకు కనిపించడం లేదు అనంటే మీరు సింపుల్‌గా ఏం చేయండి మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తోని మీకు ఒకవేళ పేజీ ఉందనుకోండి ఓకే. పేజీ లేదంటే ఏదైనా ఒకటి పేజీ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ దగ్గరికెళ్ళేసి ఫేస్‌బుక్ అకౌంట్ మీరు లాగిన్ అయిన తర్వాత డెస్క్‌టాప్ సైట్ ఆన్ చేసి పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి creatorstudio.com అని టైప్ చేయండి. లేదంటే మీటా బిజినెస్ సూట్ అని టైప్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్‌గా పేజీ వచ్చేస్తది. పేజీ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇటు సైడ్ లైక్ ఇప్పుడు మీరు స్క్రీన్ సైడ్ చూసిండ్రంటే మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్‌లలో కింద మనకి 3 లైన్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మనము ఆప్షన్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయండి. బోల్డ్ అని మ్యూజిక్స్ ఉంటాయి. అక్కడి నుంచెల్లి మీరు ఆ మ్యూజిక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు రీల్ అయితే రీల్ వీడియోకి, లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియోకి ఆ మ్యూజిక్‌ని మీరు యాడ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అని దాన్ని డైరెక్ట్‌గా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఇలా మనీ ఎర్నింగ్స్ అయ్యేలాగా మీరు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ అనే వాటిని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ మీ వీడియోస్‌లలో అసలు మీరు మాట్లాడరు. నార్మల్‌గా ఇలాంటి ఫ్రీ మ్యూజిక్స్‌తోనే మీరు అంటే వీడియోస్ అప్‌లోడ్ చేసి మనీ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నారంటే అలా కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరు ఒకటే సాంగ్ అన్ని వీడియోస్‌కి కాకుండా డిఫరెంట్‌గా మీరు గనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈజీగా మీకు కూడా మనీ ఎర్నింగ్స్ అయితే అయితాయి. సో, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కావాలి. చాలా డౌట్స్ ఉన్నాయి మీకు ఫేస్‌బుక్ తరపున అంటే మాత్రం రెగ్యులర్‌గా వచ్చే మన వీడియోస్ చూడడం కోసం ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్